ఓం శ్రీ సద్గురు చరణారవిందాభ్యాం నమః. ఓం శ్రీ గణేశ శారదా సద్గురు మంగళమూర్తిభ్యో నమః. ఓం నమో భగవతే వేదవ్యాసాయ నమః. ఓం నమః ప్రణవార్థాయ శుద్ధ జ్ఞానైకమూర్తయే నిర్మలాయ ప్రశాంతాయ దక్షిణామూర్తయే నమః. ఓం ఈశ్వరో గురురాత్మేతి మూర్తిభేద విభాగినే వ్యోమవద్వ్యాప్తదేహాయ దక్షిణామూర్తయే నమః. శ్రీ గురుగీత ప్రథమోధ్యాయము. అయితే పరమ దయాళువు పరమ కారుణ్యేక సింధు అయిన శ్రీ గురుదేవుని యొక్క మహిమను తెలిసి నిర్మలత్వంతో కూడి నిర్మల మనోమాలిన్యము లేకుండా పరమ భక్తితో అనన్య శరణుడై ఎవరైతే శ్రీ గురుదేవుని సేవిస్తూ ఉంటారో అటువంటి శిష్యునికి అఖండమైనటువంటి ఖండము లేనటువంటి మరి విచ్ఛిన్నము కానటువంటి జ్ఞానమే ఉదయిస్తుంది. ఆ జ్ఞానోదయం శిష్యునికి కలుగుతుంది. అయితే ఇతరత్రా సాధనాలు ఏమైనా అవసరపడతాయా అంటే అఖండమైన గురుభక్తి నిర్మలమైన మనసుతో కూడి పరమ భక్తితో ఉన్నప్పుడు ఇంకా ఇతరత్రా సాధనలు అనేవి అవసరపడవు. అంతేకాదు శ్రీ గురు సేవా ప్రయోజనాన్ని గురించి కూడా ఈ విధంగా తెలియజేస్తూ మరి ప్రాణాయామాలు అనేవి మరి రేచకము పూరకము కుంభకము అనే నానా విధాల భేదాలతో ఉండేటువంటిది కనబడేటువంటివి. రేచించడం అంటే వదిలిపెట్టడం గాలి, పూరించడం గాలి లోపలికి తీసుకోవడం, కుంభించడం లోపలికి వెళ్ళిన దాన్ని అక్కడే నిలిపివేయడం కానీ లేదా రేచించిన తర్వాత మళ్ళీ బయట నుండి గాలి తీసుకోకుండా కాసేపు ఆగడం కానీ అంటే అంతర్కుంభక బాహ్య కుంభకాలు. ఈ విధమైనటువంటి నానా విధాలతో కూడినటువంటి విషయాలను చేస్తూ కఠినతరమైనటువంటి సాధనాలు ఏవైతే ఉన్నావో వాటిని అవి ఎటువంటివి అంటే దుస్సాధ్యాలు, చాలా కష్టతరంగా ఉంటాయి. అవి గనక కొంచెం తప్పిందో వెంటనే అంటే ఇతరత్రా నాడుల్లోకి ఆ వాయువు చేరి మరి అనేక ఇబ్బందులను కలగజేస్తుంది. అటువంటి ప్రబలతరమైనటువంటి ఆ యొక్క వాయువు ప్రక్కకు మళ్ళినప్పుడు సరిగా పీల్చి వదలలేనప్పుడు ఎంత పీల్చవలయును, ఎంతసేపు ఆపాలి, ఎంతసేపు ఎప్పుడు బయటకు వదలాలి, వదిలిన తర్వాత ఎంతసేపు ఆపాలి, మళ్ళీ ఎప్పుడు పీల్చాలి, ఎడమ నుండి కుడికి కుడి నుండి ఎడమకు రెండు ఒకేసారి లేదా రెండు కూడా ఆ భ్రూ మధ్య స్థానంలో సుషుమ్న యందు నిలపడం, ఇటువంటి విషయాలను గురించి ఎవరైనా సరే గురువు యొక్క అంటే ఒక ఆచార్యుని యొక్క సలహా సూచన లేకుండా ఎవరికి వాళ్ళు స్వంతగా చేసినట్లయితే ప్రబలతరమైనటువంటి అనారోగ్యం ఏర్పడుతుంది. అప్పుడు ఎటువంటి వైద్యుని చేత ఏ ఔషధాలు ఇచ్చినప్పటికీ కూడా కుదరనటువంటి దీర్ఘమైన వ్యాధి కలుగజేస్తుంది. కాబట్టి కేవలం దుఃఖరూపాలైనటువంటి బాధనే కలిగిస్తూ ఉన్నవి. కాబట్టి ఇవన్నీ కూడా ఏమీ కష్టసాధ్యం లేనివి, ఏమీ అవసరం లేదు. అంతేకాక అవి అంతఃకరణ శుద్ధిని బహుకాలము కూడా ఏదైతే ఉన్నదో జ్ఞానము, మనసు, బుద్ధి, చిత్త, అహంకారాలు అనేటువంటి ఆ శుద్ధిని కూడా చాలా కాలం ఆచరిస్తే తప్ప అంతఃకరణ శుద్ధి అనేటువంటిది ఏర్పడదు. కాబట్టి ఇక మనోమాలిన్యం మానసికమైనటువంటి మలినం అనే పాపాలను శీఘ్రంగా పోగొడతాయా ఇటువంటి కష్టతరమైనటువంటి సాధనలు అంటే అవి అలా కూడా కాదు అని చెబుతూ, కాబట్టి ఇంకా కూడా అనేకమైనటువంటి కఠినతమమైనటువంటి సాధనలు ఉన్నవి. అవన్నీ కూడా దుఃఖాలనే ఇస్తూ ఉంటాయి. ఆ సాధనల వల్ల జ్ఞానం ఏమన్నా వృద్ధి చెందుతుందా? లేదు. ఇక్కడ సాధనలు అంటే సాధన అనేటువంటిది ప్రజ్ఞావంతుడై ఆ సాధనను కొనసాగిస్తాడు. ఇక్కడ ప్రజ్ఞ అనేటువంటిది నశింపజేసుకొని కేవలము పరమభక్తితో శ్రీ గురుదేవుని వద్ద వాడు దాసత్వ భావంతో మరి సత్శిష్య భావంతో ఎవరైతే ఉంటారో విద్యను మాత్రమే గ్రహించే నిమిత్తం పరమభక్తితో ఉంటారో అటువంటి వారికి ఇటువంటి సాధనలతో పని లేదు. కానీ ఇట్లాంటి దుఃఖరూపాలైన కష్టాలు మాత్రమే మిగిల్చేటువంటి ఈ సాధనలు కేవలం ఏం చేస్తాయి అంటే దేహము ఇంద్రియ సంఘాతంతో కూడినటువంటిది. కాబట్టి దేహము ఇంద్రియాలు కూడా శుష్కించిపోతాయి.
ఏ విధంగా అవి కృషించి మరి సన్నగా బలహీనంగా అలా అయిపోయి ఇక తపస్సు వ్రతాలు మొదలైనవి కూడా దాంట్లో ఉంటాయి. అయితే ఈ ఇంద్రియాల యొక్క జయము, ఇంద్రియాలని ఏ విధంగా జయించాలి అంటే ఈ జయము అనేది ప్రాణాయామాల ద్వారా సాధ్యమవుతుందా అంటే ప్రాణాయామాల ద్వారా ఇంద్రియాలను జయించినా అది ఎప్పుడు ఆపివేస్తాము, తర్వాత మళ్ళీ ఇంద్రియాలు వాటికి అణిచిపెట్టిన తర్వాత ఒక స్ప్రింగ్ని వదిలితే ఎంత వేగంగా పైకి లేస్తుందో అదేవిధంగా దానిని అణిచినప్పుడు మాత్రమే ఇంద్రియం నిగ్రహం కలిగి ఉంటుంది. అది అటువంటి సాధనలో ఆపివేసిన తదుపరి అది మళ్ళీ అంత వేగంగాను విజృంభిస్తాయి అని చెబుతూ, అంతేకాదు ఇంద్రియాల యొక్క జయము అనేటువంటిది దుస్సాధ్యమే. అంటే వాటిని ఎల్లప్పుడూ కూడా జయించి ఉండడం అనేటువంటిది సాధ్యమా అంటే సాధ్యము కాదు. అది దేని ద్వారా సాధ్యము అంటే కేవలం జ్ఞానం ద్వారా మాత్రమే సాధ్యపడుతుంది. ఎలాగంటే అది దుస్సాధ్యం అయినప్పటికీ కూడా వాటిని ఆచరిస్తూనే ఉంటారు. ఏది ఇంద్రియాలను నిగ్రహించేటువంటి నిమిత్తంగా ఈ ప్రాణాయామాదులు కానీ రేచకపూరక కుంభకాది మొదలైనటువంటి క్రియలు కానీ ఇవన్నీ కూడా ఆచరిస్తారు. ఇవి అనారోగ్యాలను కలుగజేయటం, దేహేంద్రియాలను శుష్కింపజేయడం ఇటువంటివే వస్తూ ఉంటాయి. అయితే ఈ విధంగా ఆచరిస్తూనే ఉంటారు. ఏది ఇంద్రియాలను నిగ్రహించడం అనేది కష్టమే అయినప్పటికీ వాటిని ఆచరిస్తూనే ఉంటారు. కానీ ఎలా అంటే వర్షం వచ్చిందనుకో, ఎండిపోయి ఉన్నటువంటి గింజలు మొలకలు ఎత్తుతాయి కదా, బీజాలు వస్తాయి కదా. ఏ విధంగా అంటే ఎండిపోయిన దాంట్లో మనకి ముందు పంటను తీసుకొని వెళ్ళాక ఎండిపోయిన గింజలు కొన్ని పడి ఉంటాయి. మళ్ళీ అవి వర్షం వచ్చిన తర్వాత ఏమవుతుంది, దాని నుండి మళ్ళీ మొలకలు వస్తాయి. అలాగే అదే తపస్సులు జపాదులు ఇటువంటివి చేసినప్పుడు దేహేంద్రియాలు మామూలు స్థితిలోకి మామూలుగా నిగ్రహించబడినట్లుగా ఉంటాయి. ఎప్పుడైతే ఈ జపాదులు మానేస్తారో మళ్ళీ కూడా అవి వాటి యొక్క మామూలు సాధారణ స్థితిలోకే వస్తాయి. అంటే ఇక ఇది కాదు అనేటువంటివి, ఇది అవును అనేటువంటి క్రియలు ఏ అయితే ఉన్నావో నేతి ధౌతి క్రియలు మొదలైనవన్నీ కూడా ఇలాగే ఉంటూ ఉన్నవి. ఇవన్నీ కూడా ఏంటి, హఠయోగాదులకు సంబంధించినటువంటివి. హఠము అంటేనే కఠినతరము, అది కష్టముతో కూడినటువంటి ప్రాణాయామాల అభ్యాస యోగాలు. అయితే ఆ హఠయోగాలకు చెందినటువంటివి శారీరకమైన మానసిక నిగ్రహం కోసం శారీరకమైన కఠినతరమైనటువంటి క్రియలు చేసేవి. ఇటువంటి సాధన చేత ఏమవుతుంది అంటే పాపం అనేది క్షయిస్తుంది. ఎందుకు, వాని దృష్టి పాపమునందు ఉండదు. వాడు ఎల్లవేళలా ఆహారాన్ని వర్జిస్తూ మరి గాలిని తీసుకుంటూ ప్రాణాయామాలు అభ్యసనం చేస్తూ జపాలు చేస్తూ తపాదులు చేస్తూ వాడి దృష్టి ఒకంత ఇక్కడ నిగ్రహించబడింది కాబట్టి వానికి పాపము అనేది కొద్దిగా నశిస్తుంది. అంతేకాదు దాని ద్వారా ఏమవుతుంది, అంతఃకరణ శుద్ధి కూడా ఏర్పడుతుంది. చిత్తమునందు జ్ఞానమునందు జ్ఞానము సుజ్ఞానంగా ఉంటుంది. బుద్ధి యందు మనసునందు అహంకారమునందు కూడా ఒకంత శుద్ధత్వం ఏర్పడుతుంది. దాని ద్వారా ఏమవుతుంది, కాయశుద్ధి అంటే శరీరము అనేటువంటిది శుష్కించి దానిలో మరి ప్రయోజనరహితమైనటువంటి మలినాలు అన్నీ కూడా బయటికి వెళ్ళిపోయి ఎంతవరకు ఉండవలసిందో నీరంతా బయటికి పోయి చక్కగా శుష్కించిన దేహం పట్టుతరంగా ఉంటుంది అది చేసినంతసేపు. అయితే ఇటువంటి ప్రయోజనాలు కలిగినప్పటికీ కూడా మరి వానికి కావలసినటువంటి పరమశాంతిదాయకమైనటువంటిది, పరమశాంతిని శాశ్వతమైనటువంటి సుఖాన్ని ఇచ్చే జ్ఞానం అయితే మాత్రం కలగడం అనేటువంటిది కష్టమే. ఆ జ్ఞానం కలగలేదనుకో ఇటువంటి కష్టాల వల్ల ప్రయోజనం ఏమున్నది, ఏమీ ప్రయోజనం లేదు కదా. కాబట్టి ఈ మనం ముందుగా చెప్పుకున్నటువంటి ఈ సాధనలు కేవలం ఎవరి కోసం ఏర్పడినవి అంటే జ్ఞానం కోసం, జ్ఞానుల కోసం అయితే కాదు, మందమతుల కోసం, మందబుద్ధితో ఉన్నటువంటి వారి కోసం ఇటువంటి సాధనలు ఏర్పాటు చేయబడినవి. కాబట్టి వీటినన్నింటినీ కూడా మరి అంతం లేకుండా కొంతమంది ఆచరిస్తూనే ఉంటారు. దానివల్ల జ్ఞానం లేని కారణం చేత అవన్నీ ప్రయోజనరహితమే.
ఎందుకు కొద్దిపాటి శరీర ఆరోగ్యాన్ని కలిగి ఉంటారేమో కానీ ఇక వారి యొక్క అంతఃకరణ శుద్ధి అనేటువంటిది ఉండి ఇతరులను బాధించరేమో కానీ వానికి సత్వంతో కూడినటువంటి కోరికలు, జ్ఞానాభివృద్ధి లేకుండానే ఉంటుంది. జ్ఞానం కలిగితే ఇవన్నీ ఇంకా కూడా ఉపయోగకరంగా ఉపయుక్తంగానే ఉంటాయి. జ్ఞానం లేకపోవడం వల్ల కేవలం ఇటువంటి కాయికమైనటువంటి క్రియలు అనేవి జ్ఞానం లేకపోతే అంత ప్రయోజనవంతమైనవి కావు అని చెబుతూ, అంతేకాదు కాబట్టి ఇవన్నీ ఎవరి కోసం ఏర్పడినవే? మందబుద్ధి కలిగిన వారికి వాళ్ళ బుద్ధిని సూక్ష్మ బుద్ధి చేసుకోవడం కోసం మాత్రమే ఏర్పాటు చేసినవి. అవి చేస్తూ ఇంకా మళ్ళీ అక్కడే ఉండకూడదు. వాటిని అనుసరించిన తర్వాత జ్ఞాన మార్గంలో వాడు పయనించడానికి ప్రయత్నిస్తే ఒకంత లాభం చేకూరుతుంది. కాబట్టి వీటినన్నింటినీ కూడా వాడు ఎల్లవేళలా అనుసరిస్తూనే ఉంటాడు. అలా అనుసరిస్తూ శరీర పతనం అనేది తప్పనిసరి. అది పోయిన తర్వాత ప్రయోజనం శూన్యమే. దాని ద్వారా వాడేమీ ఆత్మలాభాన్ని పొందలేకపోతున్నాడు. అంటే తన యొక్క స్వరూపాన్ని తను దర్శించడం కోసం జ్ఞానము అనేది వికసింపజేసుకోవాలి. ఆ జ్ఞానము అనేది ఉదయించడం కోసం తప్పనిసరిగా శ్రీ గురువు దగ్గర నుండి అక్కడ సేవ చేస్తూ వారి వద్ద నుండి వారి యొక్క సూచనల మేరకు వారి యొక్క అనుగ్రహం పొందేటంత వరకు కూడా అచ్చటనే సేవ అనేటువంటిది చేస్తూ గురువు యొక్క తత్వాన్ని పరిశీలిస్తూ ఉండాలి. గురువు యొక్క ఆదేశాన్ని పరిపాలిస్తూ ఉండాలి. గురువు యొక్క పాదాలను సేవిస్తూ ఉండాలి. ఈ విధంగా శ్రీ గురువర్యుని యొక్క పరమ కృప చేత, ఆయన యొక్క దయ అనుగ్రహము చేత అఖండమైనటువంటి జ్ఞానోదయం అనేది ప్రతి ఒక్కరికి, అంత నమ్మికతో భక్తితో కొలిచిన వారికి ప్రతి ఒక్కరికి ఆ గురువు నుండి జ్ఞానోదయం అనేది కలుగుతుంది. అలా కలుగుతూ ఉండగా అప్పుడేమవుతుంది? సర్వ దృశ్యాలు కూడా, అంటే యదృశ్యం తన్నశ్యం, ఎప్పుడైతే అజ్ఞానంతో కూడినటువంటి తమస్సు నశించిపోయిందో తన యొక్క శరీరం అనేటువంటిది వాడు గణంలోకి తీసుకోడు. తన యొక్క శరీర అవసరాలే గణంలోకి తీసుకున్నప్పుడు ఈ శరీరం దృశ్యంలోనే ఉంటుంది కాబట్టి దృశ్యాన్ని పట్టించుకోడు. అంటే సర్వ దృశ్యాలు వీని యొక్క సంకల్ప వికల్పాలతో కూడుకొని ఈ దృశ్య సంబంధమైనటువంటి ఈ రాకడ పోకడ కలిగినటువంటి విషయాలు ఏవైతే ఉన్నావో వాటి పట్ల ఎటువంటి దృష్టి పెట్టడు. ఎందుకు? వచ్చినది పోతుంది కాబట్టి. ఆ పోయేటువంటి దానిని గురించి కాదు, రావడం పోవడం లేనటువంటి నిత్య నిరంజనమైనటువంటి నిరతిశయానందమైన ఏ ఆత్మ పరంజ్యోతి అయితే ఉన్నదో దానిని సాక్షాత్కరింపజేసుకోవడం కోసం సర్వ వ్యాపకమై సర్వ జీవుల యందు, సర్వ పదార్థాల యందు, స్థావర జంగమాల యందు, చరాచర వస్తుతతి యందు కూడా చిచ్చక్తి స్వరూపంలో దేనికి ఏ ప్రమాణంలో ఎంతవరకు ఉండాలో ఆ చైతన్యం అంతే ఉండి, మేరు పర్వతానికి అంత, చీమకు ఇంత, అణువుకి ఇంత, పరమాణువుకి అంత, ప్రతి పదార్థమునందు నిక్షిప్తమై అంతర్లీనంగా దేనికి ఎంత అవసరమో అంత చైతన్యంతో నిండిపోయి సర్వవ్యాపకమై ఉన్నటువంటి ఆ యొక్క తత్వాన్ని అనుసరించి దానిని అనుగమించి దాని యందు సంలీనం కావాలి అనేటువంటి దృష్టి పదం జ్ఞానోదయం అయినటువంటి వానికి ఏమవుతుంది? సర్వదృశ్యం కూడా నశించిపోతుంది. వాని యొక్క శరీరం సైతం కూడా ఇది వచ్చింది అంటే పోతుంది, ఇది పోయేలోగా పోనటువంటి శాశ్వతమైనటువంటిది, రానటువంటి నిరంజనమైనటువంటి నిత్య సుఖమైనటువంటి ఆ పరమపదమునందు వెలసిల్లాలి. ఆ పరమపద తత్వం సర్వమునందు వ్యాపించి ఉన్నది. నేను కూడా అదే అయ్యున్నాను. నా యందు ఉన్నటువంటి ఈ చేతనాన్ని దర్శింపజేసుకోవాలి అంటే సర్వదృశ్యాలు నశించాలి. ఆ సర్వదృశ్యాలు నశింపజేసుకొని వాని యొక్క స్వస్వరూప సాక్షాత్కారం నందు, అంటే ఎటువంటి సంకల్ప వికల్పాలు లేనటువంటి నిర్వికల్ప సమాధి స్థితి. సమాధి అంటే బుద్ధి సమత్వంతో నిశ్చయించిన దాని యందు సమస్థితిలో నిలబడి ఉంటుంది. అంటే దేని యందు ఇక ఏ ద్వంద్వము లేదు, కనీసము ఏకము కూడా లేదు. తను ఏమై ఉన్నది? పరమాత్మే అయి ఉన్నది. అక్కడ తనకంటూ ఒక ప్రత్యేక స్థితి లేదు. అటువంటి సంకల్ప వికల్పాలు లేనటువంటి నిర్వికల్ప సమాధి వానికి సిద్ధిస్తుంది.
అలా ఎప్పుడైతే సిద్ధించిందో ఆ క్షణమే ఈ దృశ్యం ఉత్పత్తి కావడానికి హేతువైనటువంటి చలనాత్మకమైనటువంటి చిత్తం ఏదైతే ఉంటుందో ఆ చిత్తానికి ప్రధాన కారణం ఏంటి? ప్రాణవాయువు. ఆ ప్రాణవాయువు అక్కడే లయించిపోతుంది. అంటే ప్రాణవాయువుని స్పందాన్ని కూడా వాడు అలా అణిచివేయగలుగుతాడు. దాని ద్వారా ఏమవుతుంది? ఆ చిత్తము కూడా ఇక దానికి ఎక్కడా స్పందించడానికి అనేటువంటిది ప్రదేశం లేదు. దానికి స్వయంగా చలించేటువంటి సత్తా లేదు. దాని యొక్క చలించే సత్తా ఎక్కడి నుండి ప్రాప్తిస్తుంది? చైతన్యము నుండి. ఎప్పుడైతే ఈ విధంగా ప్రాణవాయువు కూడా చిత్తానికి ప్రధాన కారణమైన ప్రాణవాయువు అయితే లయించిపోతుందో అప్పుడు చిత్తం కూడా ఏం చేస్తుంది? బ్రహ్మమునందే కలిసిపోతుంది. బ్రహ్మమునందు చిత్తము కలిసిపోయింది అంటే ఏమైంది? తదాకారము అంటే బ్రహ్మాకారంగానే మిగిలిపోయింది. ఇంకక్కడ ఏమీ మిగిలిలేదు. ఈ విధంగా సర్వ దృశ్యాలు నశింపజేసుకొని సహజ స్వభావమైనటువంటి ఏ స్వాభావికంగా సహజంగా ఎటువంటి కృత్రిమత్వము లేకుండా కల్పించబడినది కాకుండా ఎల్లప్పుడూ కూడా సదా సమస్థితిలో సర్వవ్యాపకంగా సహజ స్థితిలో ఏదైతే ఉంటుందో ఆ స్వభావ సిద్ధమైనటువంటి సచిదానంద లక్షణ జ్ఞానాన్ని పొందడానికి అంటే సత్తు చిత్తు ఆనందము ఏ సత్తైతే సర్వానికి ఆధారమై ఉన్నదో దాని యందు చిత్తం ఏకీభవించినప్పుడు అది శాశ్వతమైన ఆనంద స్వరూపమే అవుతుంది. అందుకే సత్తు చిత్తు ఆనందము సచ్చిదానంద ఆనంద లక్షణమై ఉన్నటువంటి జ్ఞానాన్ని పొందడానికి ఇటువంటి సహజమైనటువంటి సమస్థితిలో ఉన్న సమరసమైనటువంటి భావంతో కనబడుతూ ఉన్న ఒప్పారుచూ ఉన్న శ్రీ గురుదేవుని మాత్రమే శరణు పొందాలి అని చెబుతూ ఆ గురుదేవునే సేవించాలి, భజించాలి, కీర్తించాలి, ధ్యానించాలి. తను ఏ విధంగా తన యొక్క సాక్షిత్వ స్వరూపాన్ని సందర్శిస్తాడో ఆ సందర్శించేటంత వరకు కూడా గురుదేవుని పట్ల ఇటువంటి అనన్యమైన భక్తి చేత వాడు శరణ పొంది సేవిస్తూ భజిస్తూ కీర్తిస్తూ ధ్యానిస్తూ స్మరిస్తూ జపిస్తూ తపిస్తూ ధ్యానిస్తూ ఈ విధమైనటువంటి ఆచరణను కలిగి ఉంటాడు. ఆ కలిగినటువంటి అలా చరించడమే గురుస్వరూపమైనటువంటి పరమాత్మ తత్వజ్ఞానాన్ని కలిగి ఉంటాడు. అక్కడ పరమాత్మ తత్వము అంటే గురుస్వరూపమే. ఈ గురుస్వరూపము ఆ పరమాత్మ తత్వాన్ని పొందినటువంటి స్వరూపము కాబట్టి ఆ తత్వజ్ఞానము అంటే శాశ్వతమైనటువంటి స్థానం కలిగిన ఆ స్థానాన్ని పొందేటువంటి జ్ఞానం కలిగి నిత్యమైనటువంటి ఆనందాన్ని ప్రాప్తమే అవుతుంది అని దీని యొక్క సారాంశం. గురు సేవ యొక్క సాధనము ఉత్తమమైనటువంటి సాధనము ఈ విధమైన శ్రీ గురు పరమాత్మ యొక్క తత్వజ్ఞానాన్ని కలిగినప్పుడు నిత్యానందమే ప్రాప్తమవుచున్నది అని తెలియజేస్తూ ఇంకా కూడా జ్ఞానం వినా ముక్తి పదం లభ్యతే గురు భక్తితః గురు సమానతో నాణ్యత్ సాధనం గురు మార్గిణాం. అంటే శాస్త్రజ్ఞానము లేకపోయినప్పటికీ ఏమీ తెలియని వాడైనప్పటికీ కూడా కేవలము గురుభక్తి చేతనే ఈ మోక్షాన్ని పొందుతూ ఉన్నాడు. ఏ విధంగా వానికి అనేక రకాలైనటువంటి శాస్త్రజ్ఞానాలు చదవనక్కర్లేదు, శాస్త్రాలు అనుసరించనక్కర్లేదు. వానికి అఖండమైన గురుభక్తి ఉంటే చాలు. శాస్త్రజ్ఞానము అనేది ఉండవచ్చు, ఉంటే ఒకంత తీవ్రతరంగా ముందుకు వెళతాడు. లేదనుకో భక్తి కూడా సరిపోతుంది అని చెబుతూ ఒకవేళ శాస్త్రాన్ని పరిశీలించేటువంటి జ్ఞానం లేదు లేకపోయినప్పటికీ మరి ఏమీ తెలియని వాడైనను ఏ విషయం ఎవరికి ప్రథమంలో ఎవరికీ తెలియదు. అటువంటి ఏమీ తెలియని వాడికే ఏదైనా బోధిస్తే వెంటనే పట్టుకుంటుంది. అనేక రకాలైనటువంటి విషయాంశాలు మనసులో ఉన్నప్పుడు వాడికి ఈ తత్వం అంటే ఒక పాత్ర నిండుగా ఉన్నప్పుడు మరొకటి దాంట్లో పట్టదు. అలాగే ఈ హృదయము అనేటువంటిది విశాలముగా ఖాళీగా ఉన్నప్పుడే మనం ఏ పదార్థం వేసినా కూడా హృదయం అనే పాత్రలో పట్టి నిలుపుతుంది. అలాగే ఏమీ తెలియని వాడైనప్పటికీ వాడికి ఏమీ తెలియలేదు. అప్పుడు కేవలము వాడికి ఏమున్నది? గురుభక్తి మాత్రమే ఉన్నది. ఆ గురుభక్తి అంటే వాని యొక్క హృదయం ఏంటి? గురుభక్తి అనే దానితోటే నిండిపోయింది.
అంటే అంతకుముందు గురుభక్తికి ముందు ఇక ఎటువంటి దోషయుక్తమైనటువంటి విషయాలు లేవు. ఉన్న గురుభక్తి వల్ల అవన్నీ కూడా నశించబడినవి అని చెబుతూ ఆ గురుభక్తి వలన కూడా మోక్షాన్ని పొందుతాడు. అంటే ఈ గురుభక్తి అనేటువంటిది గురుభక్తి స్వరూపాన్ని ముందే మనకు తెలియజేసి ఉన్నారు. మనం ముందుగానే దాని గురించి విచారించుకొని ఉన్నాం. అయితే ఏ విధంగా ఉంటుంది అంటే గురువు యొక్క నామజపము. గురు అనేటువంటిది గుకార చందకారో రుకార శత్త నిరోధక. ఏ గు అనేటువంటి అక్షరం అయితే ఉన్నదో అది అంధకారమైతే రు అనే అక్షరం ప్రకాశవంతమైనది, ఆ అంధకారాన్ని నశింపజేసేటువంటిది. అయితే మొత్తం మీద తెలిపేదేంటి? గురు అంటేనే అజ్ఞానము నుండి వెలుగులోకి లాగబడేది, అజ్ఞానము నుండి జ్ఞానంలోకి లాగబడేది, అంధకారము నుండి ప్రకాశంలోకి లాగబడేది అని చెబుతూ, అందుకే గురునామజపము, గురువు యొక్క నామజపము కానీ గురువు యొక్క వాగేంద్రియము ద్వారా ఆ వాక్సుధ ద్వారా వెలువడినటువంటి దీక్షామంత్రము కానీ ఎవరైతే జపిస్తారో దాని ద్వారాను గురుమూర్తిని ధ్యానము చేయడం, ఆ యొక్క మొట్టమొదట నిరాకార నిరంజనమైన పరబ్రహ్మతత్వాన్ని ఎవ్వరమైనా ఊహించడానికి సాధ్యమవుతుందా? కాలేదు. ఆ పరబ్రహ్మతత్వమే శ్రీ గురు స్వరూపం అని భావించి ఎవరైతే ఆ గురుమూర్తిని సాకార రూపంలో ధ్యానం చేస్తూ ఉంటారో, గురువు చెప్పినట్లుగా ఎవరైతే చేరిస్తూ ఉంటారో, ఇదంతా కూడా గురుభక్తిలోని భావాలే. ఈ విధంగా చేసినప్పుడు ఏమవుతుంది అంటే శ్రీ గురుదేవుని యొక్క విషయమైనటువంటి ఆచరణ తప్ప ఇతరమైనటువంటి జ్ఞానం లేకపోయినప్పటికీ మనం ఇప్పటిదాకా చెప్పుకున్నటువంటి పరమ భక్తితోనే స్వస్వరూప జ్ఞానము ఉదయించి అఖండమైన పదవిని అధిష్ఠిస్తూ ఉంటాడు అనే కదా అర్థము అని తెలియజేసుకుంటూ, ఓం మంగళం శ్రీ గురుదేవాయ మహనీయ గుణాత్మనే సర్వలోక శరణ్యాయ సాధురూపాయ మంగళం. ఓం లోక సమస్త సుఖినో భవంతు. ఓం శ్రీ సద్గురు పరబ్రహ్మార్పణమస్తు. ఓం తత్సత్.